తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటున కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో తండ్రి, ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవ నీకే స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవునికి మీకే మహిమ. ఆకాశమందు దేవుడైనటువంటి యెహోవా మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి మా దేవ మీకే ఘనత. నమ్మదగినటువంటి మా దేవ నీకే స్తోత్రం. వాగ్దానములు చేసినటువంటి మా దేవ మీకే స్తుతి. నిబంధన చేసినటువంటి మా దేవ నీకే స్తోత్రం. నిరీక్షణ కర్తయగు దేవ మీకే మహిమ. కనికరము గల మా దేవ నీకే స్తోత్రం. కరుణా సంపన్నటువంటి మా దేవ నీకే మహిమ. నీతికి ఆధారమగు మా దేవ మీకే ఘనత. ప్రతీకారం చేయదేవా నీకే స్తోత్రం. ఆయన చర్యలన్నీ న్యాయములు, నిర్దోషి అయి నమ్ముకొనదగినటువంటి మా దేవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు దేవా మీకే స్తోత్రం. నా దేవా మీకే ఘనత. నన్ను కన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. నన్ను చూచున్నటువంటి మా దేవా మీకే మహిమ. బేతేలు దేవా మీకే స్తోత్రం. సమస్త శరీరాత్మలకు దేవుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. శాశ్వత జీవము గల దేవా నీకే స్తోత్రం. నిరంతరము ఏలుబడి చేయుచున్నటువంటి మా దేవా నీకే ఘనత. అద్వితీయ దేవా మీకే మహిమ. మర్మములను బయలుపరచు మా దేవా మీకే ఘనత. దేవతలకు దేవా నీకే స్తోత్రం. రాజు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. మహాదేవా మీకే ఘనత. ఐశ్వర్యం గల మా దేవా మీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలుగుజేయ దేవా నీకే స్తోత్రం. జయము అనుగ్రహించు దేవా నీకే మహిమ. సమాధానకర్త యగుమ దేవా నీకే ఘనత. అన్యాయం చేయువారి మీద కోపపడు దేవా నీకే మహిమ. కనికరము గల మా దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిసిన పరమ తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇక సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేస్తున్నాం నాయన. దేవా ఇదిగో తండ్రి, నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించుము నాయన. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున మా అతిక్రమలు తుడిచివేయము తండ్రి. ఇక నాయన మా దోషం పోనట్లు మనల్ని బావుగా కడుగుము నాయన. నాయన నా పాపం పోనట్లు మమ్మల్ని పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి, మీ సన్నిధిలోనైనా ఇగో తండ్రి నాయనా ఇక నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా ఇకనైనా నైనా మీరు తండ్రి, మీరు మమ్మల్ని నాయన సజీవుల లెక్కలో మీరు ఉంచినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇకనైనా పాపములు క్షమించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయనా. నీ దయా రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన వినుచున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రార్థనకు జవాబు దయచేసినందుకే మీ తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మీరు మాకు ఇచ్చినటువంటి జీవాహారాన్ని బట్టి నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సృష్టి కొరకు తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నాయన సార్వత్రిక సంఘంలో నాయన ప్రతి బిడ్డకి తండ్రి నాయన ఐక్యత కలిగి ఉండినట్లు నాయన, సమాధానం కలిగి ఉండినట్లు తండ్రి నాయన, ప్రేమ కలిగి ఉండుటకు తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరికి తండ్రి అట్టి బుద్ధిని, అట్టి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలోనే కానీ తండ్రి, కుటుంబాలలోనే కానీ తండ్రి నాయనా మేమందరము ప్రేమ కలిగి ఉండినట్లయినా మాకందరికీ నాయన అట్టి మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులకు తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన దేశంలో ఉన్నటువంటి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీని కానీ, రైతులని కానీ, కూలీలని కానీ, ప్రతి ఉద్యోగస్తులని కానీ, స్త్రీలని కానీ, పురుషులని కానీ, వృత్తి పని
చేస్తున్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి శాంతిని, సమాధానంను, రక్షణ అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. నాయన ఇక నాయన ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలు, మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి నాయన మీ రక్షణ జ్ఞానం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన శాంతిని, సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి, పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో తండ్రి, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని లేఖనము సెలవిచ్చినది కదా తండ్రి. నాయన మీ సన్నిధులు నాయన ఇగోనైనా పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇగోనైనా ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే కదా తండ్రి. నాయన ఇగో తండ్రి, ఇగోనైనా ఆడబిడ్డలకే కానీ మగబిడ్డలకే కానీ తండ్రి వాక్యం మెరిగినటువంటి యవ్వన బిడ్డలను వారిని జతపరచండి అయ్యా. అయ్యా, మీ చిత్తానుసారమైనటువంటి జీవితాలు కలిగి ఉండినట్లు నాయన ఇక నేను యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నేను ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే కనుక తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి ఆడబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన మగబిడ్డలను, సహనము వివేకము కలిగినటువంటి ఆడబిడ్డలను వారినైనా మగబిడ్డలకు దయచేసి తండ్రి వారిని జతపరిచి మీ సన్నిధిలో నిందారితులుగా పరిశుద్ధులుగా ప్రతినిధులు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా మేమందరము కూడా సార్వత్రిక సంఘంలో తండ్రి ఆయన భార్య భర్తలు ఇరువురు తండ్రి ఐక్యత కలిగి ఉండినట్లయినా కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి అయినా. ఇక్కడ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇగో తండ్రి నాయన మా కన్నులు నాయన అటు ఇటు చూడక సరిగ్గా నాయన చూచినట్లు తండ్రి నాయన నీ కనురెప్పలను నీ ముందర సూటుగా చూడవాలని నేను లేఖనము సెలవిచ్చిన రీతిగా అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి. నాయన మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా తండ్రి నాయన మేము ఆ పూర్ణ హృదయంతో ఏందో నమ్మకం ఉంచుమని తండ్రి సామెతల కింద 3:5లో సెలవిచ్చిన రీతిగా అట్టి ధన్యత తండ్రి మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి నాయన తండ్రి, మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నది నాయన. మా అపరాధములు ఏవో మా అపరాధములు అన్నీ నాయన మీకైతే మరుగైనవి కావు కదా తండ్రి. సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి నాయన. మా హృదయంలో ఏ విధమైన చేదని వేరు మలుచుంటే పెరిగి వేయండి నాయన. నేను మీకు నాయన మీకును మాకును మధ్యగా తండ్రి ఏ విధమైనటువంటి నాయన మిమ్మలను మాకు దూరపరిచే ఏ విధమైన చేదైనా వేరైనా నాయన ఒకవేళ మేము నాయన విడవలేకపోతున్నామేమో తండ్రి నాయన. మాలో ఏ దోషమైన నేను ఇంకా విడవలేకపోతున్నామేమో నాయన. మనలో ఉన్న దోషాలను తీసివేయండి అయ్యా. మాలో ఉన్న పాపాన్ని తీసివేయండి అయ్యా. అయ్యా, మేమందరము తగ్గింపు జీవితాలు కలిగి తండ్రి ఇక నేను మీ ప్రియ కుమారుడి రాకడలో తండ్రి మేమందరము తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లు నాయన. మీ ప్రియ కుమారుడి రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడినట్లు నాయన. అందరు బుద్ధిగల కంజకుల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన. మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి నాయన. మీ కృప, మీ కాపుదల మాకందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ప్రభా, ఇగో నాయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు నాయన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నాయన. తండ్రి, మేము కూర్చుండుట నేను లేచుట మీకంతా మీకు తెలుస్తుంది తండ్రి నాయన. మాకు తలంపులు పుట్టక మునిపే తండ్రి నీవు నా మనస్సును గ్రహించుచున్న దేవుడు అయ్యా. ఇగో తండ్రి యెహోవా, ఇదే అనుకూల సమయం అని తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థించున్నాము నా దేవా నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి తండ్రి మాకు ఉత్తరం మిమ్మల్ని అడుగుచున్నామయ్యా. తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ఇగోనైనా ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేయి వారికి విరోధముగా ఉన్నదని సెలవిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలోనైనా మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు నాయన మాకందరికి అట్టి కృపను దాయిచ్చండి అయినా. అట్టి ధన్యత మాకు దాయిచ్చండి తండ్రి. పక్షపాతం లేకుండా క్రియలు బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చివాడవే కదా తండ్రి నాయన. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, మేము తెలిసి కానీ తెలియక కానీ మా అపరాధములు ఏ విధమైన పాపములు చేసి ఉన్న తండ్రి పాపములన్నీ తీసివేయండి నాయన. ఇదిగో తండ్రి మమ్మల్ని పవిత్రపరచండి నాయన. ఇంకా నాయన మేమందరము కూడా తండ్రి నూతన స్వభావం కలిగి ఉండినట్లు నాయన అట్టి ధన్యత మాకు దయచండి తండ్రి. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరిచినట్లు నాయన మాకు అట్టి కృపను మాకు దాయచ్చండి నాయన. తండ్రి నూతన హృదయమును మాకు దాయచ్చండి తండ్రి. బండలాంటి రాతి హృదయాలు మాలో ఉన్నాయేమో నైనా తీసివేయండి నాయన. వాక్యానికి
వాక్యానికి విరుద్ధమైనటువంటిది ఏదైనా మా హృదయంలో ఒకవేళ ఉంటే నాయన ఇప్పుడే పెరిగివేయండి అయ్యా. అయ్యా మా కన్ను అభ్యంతరపరిస్తే తండ్రి తీసివేయడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా మా చెయ్యి కానీ మాకు అభ్యంతరపరిస్తే తండ్రి అది తీసివేయడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా మమ్మల్ని శిక్షించైనా సరే రక్షించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి బలహీనమైనటువంటి మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మాకు సహాయం చేయండి అయ్యా. సహాయం మీ సన్నిధిని వస్తుందని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా నాయనా మీ సన్నిధి నుంచి మాకు సహాయం దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయినా మేమందరము పక్షి రాజు వలె అలేక తండ్రి నాయన మీతో పాటు మేము పరిగెత్తే విధముగా నాయన ఇదిగో తండ్రి నాయన గురి ఎద్దుగా పరిగెత్తే వారిగా ఉండినట్లు నాయన మాకందరికీ సహాయం చేయండి నాయన. ఇక మరణము పొందకుండానట్లు నాయన మీ సన్నిధికి మేము చేరినట్లు నాయన ఇక రూపాంతరం పొందుటకు నాయన మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారి పోలికలు మమ్మల్ని మార్చుమయ్యా తండ్రి. ఇగో నాయన తండ్రి ఇక నాయన మాకందరికీ కూడా తండ్రి అట్టి శక్తిని అట్టి జ్ఞానాన్ని అట్టి బుద్ధిని మాకు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. బలవంతుడైనటువంటి దేవుడు అయ్యా మాకు బలాన్ని ఇవ్వమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో ఉదయ సాయంకాలంలో ప్రార్థన చేయనట్లు మాకందరికీ ప్రార్థన శక్తిని ప్రార్థన జ్ఞానమును ప్రార్థన బుద్ధిని దాయిచ్చండి అయ్యా. మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతికి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకందరికీ కుటుంబాలతో పాటు మాకందరికీ దయచేయండి నాయన. మీ సన్నిధిలో యవన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అయినా యవనస్తులు తప్పక తొట్టిల్దని సెలవిస్తున్నావు కదా తండ్రి. వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు తండ్రి యవన బిడ్డలకు అందరికీ కూడా నాయన అట్టి జ్ఞానము అట్టి బుద్ధి దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయా మీ సన్నిధిలోనైనా ప్రతి యవ్వన బిడ్డని కూడా తండ్రి తప్పుపోకుండా ఉన్నట్లు నాయన ఇక వాక్యమందు వారిని స్థిరపరచండి బలపరచండి దృఢపరచమని అడుగుచున్నామయ్యా. ఇక తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన ఈ ప్రార్థనతో నాయన ఇక తండ్రి అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలను తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని నాయన మీ కృపా కాపుదల దాయిచ్చేయమని తండ్రి ఏ విధమైన చెడు అలవాట్లకు లోనైపోయినటువంటి ప్రతి పిడిని కూడా తండ్రి నాయన ఇక నేను వారిని ఆ చెడు అలవాట్ల నుంచి ఆ సాతాన కట్టల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగో నైనా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.